హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈరోజు రెసిపీ మన ట్రెడిషనల్ స్వీట్స్లో ఒకటైన వేరుశనగ నువ్వుల లడ్డూలు. ఇందులో ఐరన్, కాల్షియం, గుడ్ ఫ్యాట్స్ ఇలాంటి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల వీటిని రెగ్యులర్గా మనం తిన్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది. వీటిని ఎనర్జీ బాల్స్ అని కూడా అంటారు. ఈ లడ్డూలు ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి, లేడీస్కి చాలా చాలా మంచిది. వీటిని చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఈ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, తప్పకుండా చూడండి. అలానే నా ఛానల్ని కనుక మీలో ఎవరన్నా కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, ప్లీజ్ తప్పకుండా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. వేరుశనగ నువ్వుల లడ్డూలకి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, బెల్లం 3/4 కప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వీటిని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. పప్పుల్ని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకున్నట్లయితే చక్కగా ఈవెన్గా వేగుతాయి. పప్పులు వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తిరిగి అదే ప్యాన్లోకి నేను 1/2 కప్ నల్ల నువ్వుల్ని వేసుకొని వేపుకుంటున్నాను. మీకు నల్ల నువ్వులు ఇష్టం లేకపోతే మీరు తెల్ల నువ్వులనైనా వాడుకోవచ్చు. వీటిని కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ వేపుకోవాలి. మీరు ఇక్కడ నువ్వుల్ని 1/2 కప్పు బదులు 1 కప్పు కూడా వేసుకోవచ్చు. నువ్వుల నుంచి కమ్మటి వాసన వస్తూ చిటపటలాడుతూ ఉండగా నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నీట్గా పొట్టు తీసిన వేరుశెనగ గుళ్ళని వేసుకుంటున్నాను. వీటిని మెత్తగా కాకుండా ఈ విధంగా పొలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లార్చుకున్న నువ్వుల్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా కాకుండా ఈ విధంగా పొలుకుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు పొంటి కింద చక్కగా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను 3/4 కప్పు తరుక్కున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు బదులు మీరు బెల్లాన్ని 1 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వీటినన్నిటినీ కూడా చక్కగా ఈవెన్గా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒకసారి ఉండకి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. మీకు కావాలిస్తే 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. వేరుశెనగల్లో అలానే నువ్వుల్లో రెండిట్లోనూ ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నెయ్యి వేసుకోకపోయినా లడ్డూలు అనేవి చక్కగా వస్తాయి. మీరు ఇక్కడ నార్మల్ బెల్లం కాకుండా బకెట్ బెల్లం లేదా ఆర్గానిక్ బెల్లాన్ని వాడినట్లయితే లడ్డూలు అనేవి చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, అలానే టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా లడ్డూలన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. సో చూశారు కదండి, ఎంతో ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అలానే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చో. మనకి ఎంతో మేలు చేసే ఈ లడ్డూల్ని మీరు కూడా ట్రై చేసి అలానే మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.